చిన్న ఇక్కడ ఒక మహత్యం ఉంది. ఇక్కడ నీళ్ళ ఊటలు పొంగుతున్నాయి బయట. ఇక్కడ వర్రె బిర్ర ఏం లేదు, ఇవి పొంగిన నీళ్ళు ఇవన్నీ. వర్రె బిర్ర ఏం లేదు, ఇవి ఇక్కడ నుంచి వస్తుంది దారి. చూడండి మోటార్ పోసినట్టు వస్తుంది ఇక్కడ నుండి. మొత్తం పొంగుతున్నాయి ఇలా నీళ్ళు. బుడుగు వంగుకుంటా ఇక్కడ నుంచి నూతి అనుకుంటారు. నూతి కాదు, గాజు పెట్టి కూడిపోకుండా మట్టి ఇళ్ళ నుంచి అటు కారుతున్నాయి. అటు వర్ర అవుతుంది. హోటల్ వంగుతున్నాయి చూడండి తెల్లగా. భక్తులందరూ ఈ తవ్వ పట్టుకొని 2 కిలోమీటర్లన్నర లోనికి వెళ్తే చిన్నయ్య గుడి ఉంటుంది. ఈ తవ్వతోని బైకులు ట్రాక్టర్లు మాత్రమే వెళ్ళగలయి. మొత్తం అటవీ ప్రాంతం ఇదంతా. బండలు రాళ్ళు రప్పలు బాగున్నాయి. మ్యాజిక్లు జీవులు వెళ్ళాయి. ఇద్దరు షిఫ్ట్ చూస్తే సాపే కనబడుతుంది. పోయిన కొద్దీ పెద్ద పెద్ద బండలు అవి ఉంటాయి తవ్వాలనే పోరాకుండా. చిన్న బైకులు స్కూటీలు అయితే వెళ్ళాయి. ఛార్జింగ్ స్కూటీలు అయితే అసలే తీసుకెళ్ళద్దు. ఇప్పుడు తవ్వుతుంది. జీబులు కార్లు కానీ అక్కడక్కడ బిల్కుల దగ్గర పెద్ద పెద్ద బండలు ఉంటాయి వెళ్ళాయి. వజన అవుతుంది అన్నట్టు అట్లా. ఎంత సులువు. ఎండాకాలం నడుచుకుంటూ వెళ్తే ఖచ్చితంగా 1 లీటర్ నుంచి 2 లీటర్ల వాటర్, కూల్ వాటర్ ఎంబడ తీసుకొని వెళ్ళండి. ఎందుకంటే ఇదంతా అడవి పంటము. ఇక్కడ వీళ్ళు ఏం దొరకాయి. అక్కడ బోర్ కూడా లేదు. అక్కడ నీళ్ళు అనేవి దొరకాయి. మొత్తం అడవి ప్రాంతము. ఇక్కడ నేను ఇంతకుముందు ఇవి పెట్టాను కదా వాటర్, అక్కడ నుంచి తీసుకెళ్ళచ్చు. లేకుంటే మీరు ఇంటికి నుంచి తెచ్చుకునే ఉంటే అందులో పట్టుకొని పోవచ్చు. చాలా అడవి ప్రాంతం ఇదంతా. ఎటు చూసినా కానీ రాళ్ళు రప్పలు ఉంటాయి. చూడండి ట్రాక్టర్ అయితే వస్తుంది. ట్రాక్టర్ అయితే వెళ్ళిపోతుంది. ఇక మన వాళ్ళు నడిచి అలిసిపోయి నీరసంగా వస్తారు. రెండు కిలోమీటర్లు నడిచేస్తే టెంపుల్ అయితే ఇలా ఉంటుంది. ముందు నుంచి చుట్టుపక్కల పెద్ద పెద్ద చింత చెట్లు ఉన్నాయి. 200 సంవత్సరాలు 300 సంవత్సరాలు. చాలా విశ్రాంతిగా ఉంటుంది చల్లదనంతో. ఇక్కడ నీళ్ళ చుక్క కూడా దొరకాయి. ఎంబడ తెచ్చుకోవాలి ఖచ్చితంగా. ఇక్కడ రాసిన చూడండి శ్రీ చిన్నయ్య స్వామి అని. చిన్నయ్య దేవుడు ఇక్కడనే మెయిన్ చిన్నయ్య. ఇక్కడ పెద్దయ్య దేవుడు కూడా ఉంటాడు. ఈ సైడ్ ఇటు సైడ్ రైట్ సైడ్ చూపిస్తాను చూడండి. ఇక్కడ పెద్దయ్య దేవుడు ఉన్నాడు. ఇక్కడ పెద్ద గుహ. ఈ గుహ ఇక్కడి నుండి పెద్దయ్య దేవుడి వరకు వెళ్తాదట. పాండవులు ఇందులోనే నివసించారట ఒకనప్పుడు. ఈ గుహ చాలా లోపల ఉంది. ఇందులో గబ్బిలాలు పాములు కూడా ఉండొచ్చు. గబ్బిలాలు అయితే కనబడ్డాయి నాకు. చాలా లోపలికి ఉంది. భయం వేసింది, వెళ్ళలేకపోయాను. కానీ ఇక్కడ మాత్రం పాండవులు నివసించారు అన్నట్టు చెప్తారు ఇక్కడ గుడి అర్చకులు. చాలా గృహ ఉంది లోపల. ఇక్కడ నుంచి పెద్దయ్య ఎక్కడికి వెళ్తాదట ఈ సొరంగం. కానీ మాకు ఇప్పుడు భయం పడుతుంది కాబట్టి నేను వెళ్ళలేకపోతున్నాను లోపలికి. చూడండి జూమ్ చేసి చూపెడుతున్నాను. చీకటిగా ఉంది చాలా. ఇంకొక గుహ ఉంది ఇక్కడ పక్కకే, చూపిస్తాను చూడండి. ఇలా వెళ్తే పక్కనే దానికి దీనికి ఇది ఒక చింత చెట్టు గరుడ. ఇక్కడ నుంచి మెల్లగా ఇలా వెళ్తే ఇక్కడనే పక్కన ఉంటుంది గృహ. అలా అయిపోయింది గుహ. అదే ఈ బండల కిందకి ఆటో వెళ్తుంది. అది ఇది టచ్ అవుతుంది అట లోపల. కానీ గబ్బిలాలు అయితే చాలా ఉన్నాయి. బండలు బిండలు పెద్ద పెద్దగా. లోన చూస్తేనే మాత్రం గబ్బిలాలు బాగున్నాయి. గృహ మాత్రం చాలా డేంజర్గా ఉంది. రాత్రికి నొక్కోళ్ళు వస్తే ఇక్కడనే ఖతమైపోతారు. అంత భయంకరంగా ఉంది. చూడండి లోపల గబ్బిలాలు ఉన్నాయి లోన. ఇక్కడ మాత్రం ఇటు పక్కకి మళ్ళీ ఇక్కడ చిన్న ఉంది. మనం ఒక బండ తరుకుంది. ఇక్కడ నాగంబులు పెట్టారు. ఇక్కడ నుంచే గబ్బిలాలు లోపలికి పోయినాయి చూడండి. అవి ఉరుకుతున్నాయి. అటు గబ్బిలాలు ఉన్నాయి. ఇది హైట్ లేదు కానీ అక్కడ హైట్ ఉంది.
దీని ఇంట్లోకించి కూడా అక్కడనే అట రెండు టచ్ అయితే అటలో తెలియదు అంటారు వాళ్ళు అర్చకులు. ఇక్కడ మాత్రం టెంపుల్ లో చాలా బాగుంది. వర్షాకాలంగా వెళ్తే మాత్రం చాలా కిరాక్గా ఉంటుంది. ఆడొక గృహ, ఇదొక గృహ, అక్కడొక గృహ. ఇక్కడనే పోచమ్మ తల్లిని కూడా నిలిపారు. ఈ పోచమ్మ తల్లి చింత చెట్లు మాత్రం జమాన ఉన్నాయి 100 సంవత్సరాలు. చిన్నయ్య దేవుడికి పట్టించిన పసుపు చల్లరట. ఈ రోడ్లు దంచి చిన్నయ్య దేవుడికి చల్లుతారు. పట్టించిన పసుపు అసలే అన్నారు. కొమ్ములు తెచ్చి ఇందులో దంచి చల్లుతారు. మనోళ్ళే కదా మంచిగా నిలబడదు. మంచిగా మంచిగా చూడు ఇట్లా చేతులు పట్టి దండం పెట్టినట్లు దేవునికి. అది ఓకే ఓకే చాలా అన్ని చూపెట్టుకుని వస్తాను. పంచపాణాలు పెళ్లి చేసుకున్నది అన్ని చూపెట్టుకుని వస్తాను. ఏం బాధపడకూడదు. మీరు కొత్తగా చేరాటారు అవన్నీ చూపెట్టుకుని వస్తా బాబు అన్న లోపట. మీరు టెన్షన్ పడకూడదు. గట్టిగోడు అబ్బంది అన్ను మడతాయి రాని మరి కొట్టారా ముసలాన్ని చెప్పదేం కూడా వీళ్ళ గ్యాస్ తీసుకొని పోతా అనిపిస్తాను. పిల్ల దగ్గర పోయారా కొత్తగా వచ్చేవారు గుర్తుపెట్టుకోండి. జోడి దేవాలన్నట. చిన్నయ్య పెద్దయ్య ఇక్కడ ఉన్నాడు కాబట్టి చిన్నయ్య మేను, పెద్దయ్య సైడ్కు అట్లా నిలబెట్టారు కాబట్టి ఒక చిన్నయ్యను ఉంచొద్దని. 2 తెస్తేనే జడిత జల్దీ ఇస్తాయట. మేము మర్చిపోయి 1 తెచ్చినాము. జడిత చాలా టైం పట్టింది ఇవ్వడానికి. ఫార్వర్డ్ బాగా చేశాను.
మాల చేపటికి జడి తీయడం జరిగింది. ఒక కోడి ఒక మేక తెచ్చుకోండి, లేకుంటే 2 కోళ్ళు తెచ్చుకోండి, లేకుంటే 2 మేకలు తెచ్చుకోండి, మీ ఓకేగా. మళ్ళీ ఒకసారి వచ్చినప్పుడు 2 తెచ్చి కోస్తామని అంటే జడి తెచ్చింది చూడండి. డాక్టర్ ఆపుతా అయిపోయి డాక్టర్ జరిగేదాకా డాక్టర్ జరిగేదాకా మోపిద్దాం అనుకుని ఇక్కడైతే అల్లుబండ ఉంది. కోరుకున్న కోరికలు నెరవేరుస్తాయి. వజన్ రాస్తే కోరిక నెరవేరుస్తాయి, అల్కాలు అయితే కోరిక నెరవేరదు. మొక్కుకొని పట్టాలా. చెప్పినట్టు కొత్తగా అల్లు పట్టేటోళ్ళకు ఎలా పట్టాలో వాళ్ళే చెప్తారు. మంచిగా పైకి లేపు, కొంచెం లేపు, ఏమైతుంది నువ్వు లేపు, నువ్వు చెప్తా, నువ్వు లేపు అన్నట్టు. ఓకే, అదే మళ్ళీ ఇట్లా మొక్కుకో, దేవుని కాడ మొహమాట పడద్దు. మంచిగా తండ్రి నీ బాంచని ఇప్పటిదా నాకు అనుకున్నట్టయితే భూమి అంటు కదలద్దు అనాలే. వాళ్ళు 10-20 పెడతాను, నువ్వు ఇట్లా అదే ఇప్పట్లే కదా అనుకో, మళ్ళా లేవాలా లేవద్దు అనుకో. దేవుని కాడ గంట పాట లేకపోతే గిజ్జన వేడి వస్తుంది. మళ్ళా ఇప్పుడు అట్లా లేపాలి నువ్వు, అదే పని అనుకున్నా. అది అందరూ లేపుతలేడు కానీ ఇక్కడనే నరాలాగా ఒకరు చూడు, నరాలు ఇట్లా మొన్న పైన గట్టనే చేసిండు. ఇదంతా యాక్షన్ అన్నాడు ఆయన. ఇట్లా దింపి పెట్టి పట్టుకో. తారీ సంవత్సరం వస్తాను వాడతాను దేవుని కాడికి వచ్చి నేను ఏమన్నట్టు నేను అడుగుతాను, మీరు అన్నట్టు చేతులు పట్టుకో. నీకు రాలే ఇక్కడ మాత్రం చాలా ప్రశాంతమైన వాతావరణం ఉంది. దుర్వాసన
చెత్త చెదారం లాంటివి ఏం లేవు. ఎందుకంటే వాటర్ ఉంటే ఇక్కడనే వండుకుంటూ తింటారు కాబట్టి ఏం లేవు. ఎవరైనా రాని వారు ఉంటే ఇక్కడికి విజిట్ కాండి, చాలా బాగుంటుంది. గొర్రెని కానీ మేకని కానీ కోస్తే ఇట్లా కట్టుకొని తీసుకొని వెళ్ళాలి. చాలా వెయిట్ ఉంటుంది. ఇక్కడ కొయ్యనియ్యరు, తీయనియ్యరు. తిత్తి చాలా తీసుకెళ్ళాలి. ఎండాకాలం అయితే చాలా ఇబ్బంది ఉంటుంది. తొందరగా వెళ్ళండి మీరు మాత్రం, కాళ్ళు కాలాయి. పొద్దున్న వెళ్తే చాలా బాగుంటుంది.